ప్రముఖ కంట్రీ క్లబ్ తన సభ్యులకు అంతర్జాతీయ పర్యాటక రంగంలో సరికొత్త అనుభూతిని అందించేందుకు విలాసవంతమైన థాయిలాండ్ మాస్టర్ కార్డును ప్రతిష్టాత్మకంగా ప్రకటించింది. హైదరాబాద్లోని బేగంపేటలో ఘనంగా నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వై రాజీవ్ రెడ్డి ఈ ప్రీమియం మెంబర్షిప్ కార్డును ఆవిష్కరించారు. ఈ కార్డు ద్వారా థాయిలాండ్లోని అత్యంత ప్రజాదరణ పొందిన పర్యాటక కేంద్రాలైన బ్యాంకాక్, పట్టాయా, పుకెట్లకు సులభంగా ప్రణాళికబద్ధంగా ప్రయాణించే వెసులుబాటు కలుగుతుంది. ఈ ఆవిష్కరణ కార్యక్రమం కేవలం ఒక వ్యాపార ప్రకటనలా కాకుండా థాయిలాండ్ సంస్కృతిని ప్రతిబింబించేలా సాగడం విశేషం. ప్రముఖ కొరియోగ్రాఫర్ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో పుకెట్ థీమ్తో నిర్వహించిన ఫ్యాషన్ షో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. అందాల ముద్దుగుమ్మలు, ఇండో వెస్ట్రన్ స్విమ్వేర్ కలెక్షన్లలో వయ్యారంగా క్యాట్ వాక్ చేస్తూ వేదికపై హోయలొలికించారు. ఈ సందర్భంగా రాజీవ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలను మరింత సులభతరం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఫ్రాంచైజీ ఆధారిత విస్తరణ వ్యూహం ద్వారా తమ క్లబ్ సభ్యులకు దీర్ఘకాలిక విలువను, మెరుగైన ప్రయాణ సౌకర్యాలను కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. పెరుగుతున్న పోటీకి అనుగుణంగా తమ క్లబ్ ఎప్పటికప్పుడు సేవలలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం సభ్యత్వం మాత్రమే కాకుండా విదేశాల్లో ఉండే తమ భాగస్వామ్య ప్రాపర్టీలలో సభ్యులకు ఇంటి వంటి సౌకర్యవంతమైన వాతావరణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. It was one of the most beautiful days in Bangkok, Phuket and Pattaya. Let me tell you one thing, my dear friends. I always believe in either leading, following or getting out of the way. Here as an industry leader, today we are definitely very well accepted, not only in India. My khud pareshan hua in Thailand. Where is Thailand? Where is India? And today right now is only 3 hours flight, but then you have to merge with the society. People are so happy to associate themselves with the country. That is the biggest, happiest news. Country Club, they know it's a brand that has withstood more than 36 years, and with 2 million members, I'm sure, I think it's going to be a win-win-win situation for everybody, for the Country Club members, for the franchisee owners in the Far East, there is Phuket and Bangkok, and I'm sure, I think, going forward, I think there is a way forward. Our company has become zero debt. During this particular point of time, I don't think so. I mean, statistically speaking, only 3% of the people of the companies around the world have become zero debt and close the debts, because we want to be a strong company.